ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూర్చో జాను, అందరం కలిసి భోంచేద్దాం. శామ్ గారి చేయి కట్టయింది కదత్తయ్య. తనకన్నం కలిపి తర్వాత తింటాను. అవును, మీ చెయ్యేలా కట్టేంది శామ్? జోడ్ వేస్తుంటే కట్ అయిందండి. ప్రతి విషయంలోనూ మీరెంతో జాగ్రత్తగా ఉంటారు. డోర్ వేసుకునేటప్పుడు అంత కేర్లెస్గా ఎలా ఉన్నారు? ఏ ప్రమాదాన్ని ఆపడానికి తన చెయ్యి అడ్డు పెట్టిందో ఎవరికి తెలుసురా? ప్రమాదం ఏంటి మామ్? అది జాగ్రత్తగా జోడ్ వెయ్యకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ఆంటీ అంటున్నారు మిత్రగారు. అవును మిత్ర, ఏ డోర్ తెరిస్తే ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలుసు? మీరేం మాట్లాడుతున్నారు డాడ్? నాకేం అర్థం కావట్లేదు. డోర్ వేయడం తీయడం ప్రమాదాల గురించి పెదనాన్న చెప్తున్నాడు అన్నయ్య. అందులో పెద్ద ప్రమాదం ఏముంది వివేక్? అసలు సిసలు ప్రమాదం అంటే ఈరోజు మిత్రకు జరిగింది. అంత పెద్ద ప్రమాదం నుంచి మిత్రని మనీషా కాపాడింది. మనీషా ఎక్కడ పిన్ని? నీకోసం తను చెయ్యి కోసుకుంది కదా. అదే నిన్ను కాపాడబోయి తన చేతికి గాయమైంది కదా. పైన నొప్పితో బాధపడుతుంది. చేతికి కట్టుతో అన్నం తినలేదు కదా. అందరం తిన్నాక నేనే భోజనం తీసుకెళ్ళి స్పూన్తో తినిపిస్తాను. మిత్ర, ఏం ఆలోచిస్తున్నావు? నా కోసం గాయపడిన మనీషా తినకుండా నేను తినడం కరెక్ట్ కాదు డాడ్. ఎక్కడికి మిత్రా? భోజనం ముందు నుంచి లేవకూడదురా. మనీషాకి భోజనం తీసుకెళ్తున్నాను మామ్. సాధించావు మనీషా. మిత్ర నువ్వు చెప్పినట్టే చేస్తున్నాడు. అన్నయ్య నువ్వు ఆగు. మామ్ నువ్వు తీసుకెళ్ళు. లేదు వివేక్, నేనే తీసుకెళ్ళాలి. ఆహా, కృతజ్ఞత అంటే ఇది. తన ప్రాణాలు కాపాడిన మనీషా కోసం మిత్ర తను తినకుండా తను భోజనం తీసుకెళ్తున్నాడు. దీన్ని కృతజ్ఞత అని అనరేమో, ఇష్టం ప్రేమ అంటారేమో. అమ్మా,
శారీలో చాలా అందంగా ఉన్నావమ్మా. అవునా? అమ్మా, నీకు బోల్డ్ అనే విషయాలు చెప్పాలి. లక్కీ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఆయన్నెవరో కిడ్నాప్ చేశారంట. ఆ అంకుల్ని కాపాడడం కోసం శ్యామాంటి చేతికి దెబ్బ తగిలిందమ్మా. నాకు చాలా బాధేసింది. నువ్వే గుర్తొచ్చావు. లక్కీ వాళ్ళ డాడీని పట్టుకుని ఏడ్చేసింది. అప్పటికి అంకుల్కేమీ కాదని నేను లక్కీకి ధైర్యం చెప్తూ ఉన్నాను. నువ్వు చెప్పినట్టే లక్కీ వాళ్ళ డాడీ సేవ్ అయ్యారన్నమాట. అవునమ్మా, శ్యామ ఆంటీ అర్జున్ బాబా కలిసి మిత్ర అంకుల్ని కాపాడారంట. గ్రానీ చెప్పింది. చాలా మంచి విషయం చెప్పావు జున్ను. ఇప్పుడు నీ ఫ్రెండ్ లక్కీ హ్యాపీనే కదా? మ్మ్. చిన్ని కృష్ణుడి గెటప్లో నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. అబ్బా, ఆ కట్టేంటమ్మా? ఏం లేదు జున్ను. చూపించు. ఏమైందమ్మా? అయ్యో, ఏం లేదు జున్ను. నిన్న శ్యామాంటి చేతుకు కూడా సేమ్ కట్టు చూశాను. అంటే నువ్వే శ్యామాంటివా? అంటే మా అమ్మ లక్ష్మి, శ్యామాంటి రెండు నువ్వేనా? శ్యామాంటి వేరు, నువ్వు వేరు అని నాకు అబద్ధం చెప్పావా? చెప్పమ్మా. లేదు జున్ను, నేను వేరు, శామ్ ఆంటీ వేరు. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. మీరిద్దరూ ఒకటే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.